గాడిద పని గాడిద చేయాలి, కుక్క పని కుక్క చేయాలి అనే కథను మనం చిన్నతనంలో దాదాపు అందరం వినే ఉంటాం. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు చాకలివాని గాడిద పని కుక్క పని తానే చేయాలని ప్రయత్నించి బొక్కబోర్ల పడ్డారు. తెలంగాణ ప్రభుత్వంపై ప్రజలపై మోయలేని ఆర్థిక భారాన్ని మోపారు. కేసీఆర్ గారు టోపీ పెట్టుకుని తెలంగాణ జలవనరులు వాటి సద్వినియోగంపై ప్రముఖ ఇంజనీర్ల కంటే తనకే ఎక్కువ తెలిసిన బిల్డప్ ఇవ్వడానికి ప్రయత్నించి తెలంగాణ ప్రజలకు టోపీ పెట్టారు. చంద్రబాబు నమూనాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చేయడానికి ప్రయత్నించారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు చివరకు ప్రజల కళ్ళల్లో కారం కొట్టారు. ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ కొట్టారు. చంద్రబాబును అమరావతి దెయ్యం ఆవహిస్తే చంద్రశేఖరరావుని కాళేశ్వరం దెయ్యం ఆవహించింది. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నరేంద్ర మోడీ నట్టేట ముంచేస్తే కేసీఆర్ గారు కాళేశ్వరంలో 1,00,000 కోట్ల రూపాయలు వృధా చేశారు. ఆ ప్రాజెక్టు వల్ల దమ్మిడి ఆదాయం ఉన్నదని ఎందరో నిపుణులు చెప్పినా ఆయన తలకు ఎక్కలేదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ, సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ ఈ ప్రాజెక్టు డిజైన్ నిర్మాణంలో లోపాల గురించి ఎప్పుడూ ప్రస్తావించనే లేదు. ఇప్పుడు నేషనల్ సేఫ్టీ అథారిటీ నిపుణులు కేంద్రానికి రాష్ట్రానికి సమర్పించిన తుది నివేదికను పరిశీలిస్తే మొత్తం వ్యవస్థలో ఏదో పెద్ద లోపం ఉన్నట్లు అర్థమవుతుంది. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చయ్యే భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులను సక్రమంగా నిర్మించే సత్తా మన దేశానికి క్రమంగా కొరబడుతున్నదా అన్న అనుమానం వస్తున్నది. రాజకీయ జోక్యం లేక దిగువ స్థాయి సిబ్బంది లోపాల గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. కానీ అసలు లోపం ఎక్కడుందో తెలుసుకోవటానికి ఎవ్వరూ ప్రయత్నించటం లేదు. అసలు పర్యవేక్షణ వ్యవస్థలు, నిపుణుల బృందాలు ఏం చేస్తున్నట్లు నేనేరుగానే తప్పించుకోవాలని చూస్తున్నాయి అంతే. ఇదిలా ఉండగా మేడిగడ్డ బెరాజ్ కుంగిపోయిన 7వ బ్లాకును పక్కనే ఉన్న ఇతర బ్లాకులకు నష్టం జరగకుండా అత్యంత జాగ్రత్తగా తొలగించాలని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. సాధ్యం కాని పక్షంలో 7వ బ్లాకు స్థిరంగా ఉండేలా పటిష్టపరచాలని సూచించింది. రెండింటిలో ఏ నిర్ణయం తీసుకున్నా పక్కన ఉన్న ఇతర బ్లాకులకు నష్టం జరగకుండా చూడాలని కూడా చెప్పింది. దీనితో పాటు అనేక ఇతర అంశాలలో జరుగుతున్న తప్పులను ఎత్తి చూపింది. తప్పులు జరిగిన తర్వాత ఎత్తి చూపడం సరే, అసలు తప్పులే జరగకుండా ఎందుకు జాగ్రత్త వహించలేదు? ఎన్డీఎస్ఏ నివేదిక బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యవహార శైలిని, అప్పుడు జరిగిన తప్పులను నివేదికల్లో వేలెత్తి చూపింది. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, నిర్వహణ కూడా లోపభూయిష్టంగా ఉన్నాయి. అందువల్ల తెలంగాణ ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టినట్లయింది. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, నిర్వహణ కూలిపోవటం వంటి సంఘటనలన్నీ బీఆర్ఎస్ కాలంలోనే జరిగాయి. అందువల్లనే ఇప్పుడు జరిగిన లోపాలను అధ్యయనం చేయడానికి అనేక నెలలు పడుతుంది. అందువలన ఈ లోపాలకన్నింటికీ నైతిక బాధ్యత వహించాల్సి బీఆర్ఎస్ చేయాల్సి ఉంటుంది. ఈ నివేదిక ఇచ్చిన నిపుణుల బృందంలో ఉన్నవారు అందరూ స్వతంత్రులు, పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వరుసగా 2వ సంవత్సరం కూడా వృధాగా పడి ఉండే అవకాశం ఉంది. ఇక్కడ నీటిని నిల్వ ఉంచే అవకాశాలు ఈ సంవత్సరం కూడా లేవు. ఈ 3 బ్యారేజీల్లోనూ నీటిని నిల్వించవద్దని ఎన్డీఎస్ఏ నివేదిక స్పష్టంగా పేర్కొంది. అందువల్ల ప్రభుత్వం ఋతుపవనాల సమయంలో సహా 3 బ్యారేజీ గేట్లను తెరిచే ఉంచుతుంది. ఈ నిపుణుల కమిటీ లేవనెత్తిన ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. ఎలాంటి సైట్ ఇన్వెస్టిగేషన్లు నిర్వహించకుండానే అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ లొకేషన్లు మార్చాలని హైపవర్ కమిటీ నిర్ణయం తీసుకుందని నిపుణుల కమిటీ తప్పుపట్టింది. మేడిగడ్డ బెరాజ్ డిజైన్ల తయారీ, నిర్మాణం కోసం నిర్వహించిన జియో టెక్నికల్ పరీక్షలు పునాదుల కింద భూగర్భంలోని వైవిధ్యాన్ని తెలుసుకోవడానికి ఏమాత్రం సరిపోవు. బరాజ్ 7వ బ్లాక్ కుంగటానికి కారణాలను విశ్లేషించడానికి 22 బోర్ రంధ్రాలు చేసి జియో టెక్నికల్ పరీక్షలు నిర్వహించాలని ఎన్డీఎస్ఏ ప్రతిపాదించగా కేవలం 9 రంధ్రాలు చేసి పరీక్షలు చేశారు. దీంతో కమిటీకి అవసరమైన సమాచారం ఈ పరీక్షల ద్వారా లభించలేదు. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ 3 బెరాజులను సందర్శించి చూడగా 3ంటిలోనూ గణనీయమైన రీతిలో నిర్మాణ లోపాలు కనిపించాయి. అన్నారం, సుందిళ్ల బెరాజులలో సైతం బొంగలు ఏర్పడి సీపేజీ జరిగింది. బరాజులకు మరింత నష్టం జరగకుండా గత వర్షాకాలానికి ముందు తీసుకోవాల్సిన అత్యవసర చర్యలతో పాటు వైఫల్యాలను నిర్ధారించడానికి
జియోఫిజికల్ జియోటెక్నికల్ పరీక్షలు నిర్వహించాలని కమిటీ సిఫారసు చేయగా వాటిని తగిన రీతిలో చేయటంలో నీటిపారుదల శాఖ విఫలమైంది. అధ్యయన పరీక్షలకు ముందే మేడిగడ్డ బరాజ్ పునాదులను బోర్వెల్ రంధ్రాలు చేసి గ్రౌటింగ్తో బొంగలను మూసివేయటంతో వైఫల్యానికి కారణాలను తెలిపే సాక్ష్యాధారాలకు నష్టం జరిగింది. అయితే మేడిగడ్డలో జరిగింది చాలా చిన్న పొరపాటని, ఆ పొరపాటును సరిచేసే మేము అధికారంలో ఉంటే సరి చేసేసేవాళ్ళమని కూడా మాజీ మంత్రులు హరీష్ రావు ఇతరులు మాట్లాడిన విషయం కొంతమందికైనా గుర్తుండే ఉంటుంది. జరిగిన లోపాలను అధ్యయనం చేయడానికి అనేక నెలల కాలం పడుతుంది. అలా కాకుండా ఏదో తక్షణం ఇన్స్టెంట్గా మేము రిపేర్ చేసేసేవాళ్ళమని అప్పటి మంత్రులు చెప్పేవారు, మాజీ మంత్రులు. వాటిని మరమ్మతులు చేపట్టడానికి మరో 8 నెలలు పడుతుంది. నిర్మాణ లోపాలకు తోడుగా బరాజ్ కింద బొంగలు ఏర్పడి ఇసుక కొట్టుకుపోవటం, దిగువ ప్రాంతాల్లో యాప్రాన్ సీసీ బ్లాకులు కొట్టుకుపోవడంతో 7వ బ్లాక్ కుంగిపోయి బరాజ్ పూర్తిగా నిరుపయోగంగా మారిందని కమిటీ స్పష్టం చేసింది. బరాజ్లోని ఇతర బ్లాకుల్లో సైతం ఇలాంటి లోపాలే ఉండవచ్చునని అంచనా వేసింది. మేడిగడ్డ తరహాలోనే అన్నారం, సుందిళ్ల బరాజుల డిజైన్లు నిర్మాణ లోపాలు ఉండటం, సమస్యలు ఉత్పన్నం కావడంతో అవి కూడా దుర్బల స్థితిలో ఉన్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో 3 బరాజులపై అన్ని కోణాల్లో సమగ్ర అధ్యయనం జరపాలని సిఫారసు చేసింది. బరాజులపై జరిపే పరీక్షలు, పరిశోధనల ఆధారంగా వాటి పునరుద్ధరణకు ప్రణాళికలు, డిజైన్లను రూపొందించి అమలు చేయాలని కోరింది. ఎన్డీఎస్ఏ తుది నివేదిక 2 నెలల క్రితమే కేంద్రానికి సమర్పించగా ఇటీవలనే మీడియాకు అందింది. 2023 అక్టోబరు నెలలో మేడిగడ్డ బరాజులోని 7వ బ్లాక్ కుంగిపోయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను అధ్యయనం చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ ఏకసభ్య కమిషన్ కూడా తన నివేదికను మే నెలాఖరులోగా సమర్పించవచ్చు. తుది నివేదికను సమర్పించే ముందు కమిషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్లను కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైన తర్వాత నిపుణుల బృందం అని న్యాయమూర్తుల కమిషన్ విచారణ అని చెప్పి ప్రజలను కాలయాపన చేస్తున్నారే తప్ప ఈ లోపాలకు కారణమైన వారి ఏమి చర్యలు తీసుకుంటారనేది నిర్దిష్టమైన సూచనలు ఏమీ కనిపించట్లేదు. ఏదో కొంతమంది ఇంజనీర్లను, కింది స్థాయి ఉద్యోగస్తుల మీద చర్యలు తీసుకుని తూతూ మంత్రంగా మొత్తం వ్యవహారాన్ని ముగించే అవకాశం ఉంది.